అందరికీ హాయ్. ఈరోజు వీడియోలో మీ అందరికీ చూపించబోయేది మూంగ్ బజ్జీ. ఈ బజ్జీలు అంటే పెసరపప్పు బజ్జీలు అనమాట. ఇవి మా కజిన్ వాళ్ళ హోటల్ ఉంది నిజామాబాద్లో, వాళ్ళ దగ్గర చేస్తారంట. చాలామంది ఇష్టంగా కొనుక్కొని వెళ్తారంట. తను చెప్పింది అంటే దాన్ని ఎట్లా తింటారు, ఆ బజ్జీలకి ఏం పెట్టిస్తారు, ఎట్లా అయితే దీనికి బాగుంటుంది ఈ బజ్జీకి అనేది చెప్పింది. నేను ఆమె యాజ్ ఇట్ ఈజ్గా తను చెప్పినట్టే చేసి మీకు చూపిస్తున్నాను. తను చెప్పింది బాగుంటాయి అక్క, ఒకసారి నువ్వు వీడియోలో చూపియని. అందుకే తను అడిగినా మొత్తం కూడా చెప్పింది. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూపిస్తా. దీనికోసము పెసరపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. ఫస్ట్ ఒక 4 to 5 hours నానాలి. ఇక్కడ నానిన పెసరపప్పు ఇది. దీంట్లో నీళ్ళు అస్సలు ఉండొద్దు, నీళ్ళు లేకుండా మొత్తం జాలిగా దాంట్లో వేసుకున్నాను అనమాట జల్లెల్లో. ఈ నీళ్ళన్నీ పోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ కావాలనుకుంటే మీరు సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. వాళ్ళు వెయ్యరంట, మామూలుగా డైరెక్ట్ ఓన్లీ పెసరపప్పుని, నానబెట్టిన పెసరపప్పుని గ్రైండ్ చేస్తారంట. నేను యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు చేసినట్టుగానే చేద్దామని చేసి చూపిస్తున్నా. ఇంకా తర్వాత ఇట్లా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఇంకా నువ్వులు, ఇంకా కొంచెం జీలకర్ర, ఒక 1/2 teaspoon అంత జీలకర్ర, మన టేస్ట్కి తగినంత సాల్ట్, ఇంకా ధనియాలు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వాళ్ళు ఆనియన్స్ వేయరంట, సో నేను కూడా వేస్తలేను. మీకు కావాలనుకున్న వాళ్ళు మీరు వేసుకోవచ్చు. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. అయ్యో నేను మర్చిపోయినా, అల్లం వేసుకోమని చెప్పింది, సన్నగా తురిమింది. కొద్దిగా అల్లం జస్ట్ లైట్ ఫ్లేవర్ వస్తే సరిపోతుందంట. ఇంకా అందుకోసము అల్లం తురుముతున్నా అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా ఇట్లా చేసి మొత్తం రెడీ పెట్టుకున్నది ఒక 5 నిమిషాలు అట్లా పక్కకు పెట్టి తర్వాత ఇంకా చిన్నగా బజ్జీలు వేసుకోవాలి. తర్వాత ఈ బజ్జీలోకి సైడ్కి తింటే ఈ ఫ్రైడ్ చిల్లీ సూపర్గా ఉంటుందంట. దానికోసం ఇక్కడ పచ్చిమిరపకాయలు మంచిగా గడిగి తడంతా పోవాలన్నమాట, తుడిచేసి. అట్లా పోయిన తర్వాత జస్ట్ చిన్న ఘాటు పెట్టుకోవాలి, లేదంటే మనం ఆయిల్లో వేయగానే పేలుతాయి పైకి. అట్లా ఒక 4 వేస్తున్నా. ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాము. కొంచెం ఎక్కువ కారం లేనివి చూసుకొని తెచ్చుకోండి మిర్చి, అట్లయితే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ మిర్చి పైన వేడిగా ఉన్నప్పుడే లైట్గా సాల్ట్ చిలకరించుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి, మళ్ళీ మనకి బజ్జీల్లో కూడా ఉంటుంది కాబట్టి. తర్వాత ఇవి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా వేసుకోవాలి. ఇట్లా చాలా ఈజీ, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏముండవు ఇందులో. వాళ్ళైతే ఆనియన్స్ కూడా వేయరు కాబట్టి నేను కూడా ఆనియన్స్ వేయలేదు. ఇట్లా మార్నింగ్ 11 o'clock అట్లా నానబెట్టుకుంటే మనకి ఈవినింగ్ స్నాక్స్కి చేసేసుకోవచ్చు. ఇట్లా పెసరపప్పు చల్వ మంచిది హెల్త్కి, ప్లస్ ప్రోటీన్స్ ఉంటాయి పప్పులో కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుంటే బయటవేవో తెచ్చుకునే కంటే ఇట్లా హైజీన్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు. అసలు సోడా కూడా వేయకుండా ఇట్లా మూంగ్ బజ్జీ ఇంత బాగుంటాయి, ఇంత సాఫ్ట్గా వస్తాయని నేనైతే అనుకోలేదు. సోడా కూడా వేయొద్దని చెప్పింది ఆమె. ఇవి జస్ట్ పెసరపప్పు మంచిగా నానడం అనేది ఇంపార్టెంట్. ఒక 5 hours అట్లా నానబెట్టుకోండి. 4 hours అయినా సరే టైం లేకుంటే మీరు ట్రై చేయండి. మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.